సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే మన తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే గత వీడియోలో వచ్చేసి రానున్న రోజుల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయనేసి ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి మనము వివరంగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏ ఏ రోజుల్లో ఎంతెంత వర్షాలు పడుతుంది, ఈ వర్షాల వల్ల మనకు ఎండల నుంచి ఎంత మాత్రం మనకు ఉపశమనం ఉంటుంది అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. అందరూ ఈ వీడియోని చివరి దాకా డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రైతులకు అలానే నగరంలో ఉన్న ప్రజలకు అందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ చివరి దాకా చూడండి. ఇక్కడ మనము ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనించినామంటే బంగాళాఖాతంలో నుంచి తేమగాలులు ఇప్పుడిప్పుడే మనకు చూస్తే తమిళనాడు ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఈశాన్య ఋతుపవనాల తరహాగానే స్లో అండ్ స్టడీగా మనకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి వర్షాలు అనేవి అక్కడక్కడ ప్రవేశిస్తోంది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తేమగాలులు అనేవి మెల్లగా భూభాగంలోకి ప్రవేశిస్తుంది. అలానే ఇక్కడ ఒకసారి చూసినామంటే ప్యాటర్న్ కూడా అరేబియా సముద్రం నుంచి కూడా కొన్ని మేఘాలు అనేవి లోపలికి రావడం జరిగింది. దాని వలన కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అనేవి ఈరోజు నమోదవడం జరుగుతోందండి. సో ఇప్పుడు ఈ యొక్క పీడనం అంటే ఇరువైపుల నుంచి గాలులు వస్తున్నాయి కాబట్టి మధ్య భారతదేశంలో అంటే హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఉన్న ప్రాంతంలో ఒక పీడన ప్రాంతం అంటే ఒక లో ప్రెషర్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మనకు ప్రస్తుతానికి ఏర్పడుతోంది. దాని వలన ఏప్రిల్ 3వ తారీఖున రాత్రి నుంచి బలమైన ఈదురుగాలులతో రాయలసీమ జిల్లాల్లో అది కూడా పశ్చిమ భాగాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఒకసారి మన అప్డేట్లోకి వెళ్ళి వివరంగా మాట్లాడుకుంటాం. ఇక్కడ మనం చూస్తే గతంలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మనకు ఒక గాలుల సంగమం అనేది బలంగా ఏర్పడుతోంది. ఈ మధ్య భాగంలో అంటే హైదరాబాద్ బెంగళూరు అలానే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఒక బలమైన గాలుల సంగమం ఇరువైపుల నుంచి గాలులను లాగుతూ తేమను లాగుతూ మనకు కనిపిస్తోంది. ఇది ఎగ్జాక్ట్గా 3వ తారీఖున రాత్రి అంటే 3rd ఏప్రిల్లో మనకు బాగా దీని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తోందండి. సో దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రానున్న స్లైడ్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు చూస్తామంటే 3వ తారీఖున రాత్రి అలానే 4వ తారీఖున ఉదయానికి కర్నూలు, నంద్యాల అలానే వచ్చేసి అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాలతో పాటుగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు అది కూడా బెంగళూరుకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు అలానే పిడుగుపాట్లతో కూడిన వర్షాలు అనేవి 100% మనకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎటువంటి డౌట్ లేదు అందులో. అలానే మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే అంటే ఈ మొత్తం ప్రాంతంలో కర్నూలు అలానే వచ్చేసి కర్నూలు తెలంగాణను ఆనుకోనున్న ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం అనేది నమోదవుతుంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ భాగాలు అంటే నాగర్ కర్నూలు జిల్లా అలానే వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా, నారాయణపేట జిల్లా అలానే మనకు వికారాబాద్ ప్రాంతం, దాంతోపాటుగా హైదరాబాద్ నగరం అలానే వచ్చేసి రంగారెడ్డి, దాంతోపాటుగా సంగారెడ్డి జిల్లాల్లో మనకు విస్తారంగా పిడుగుపాట్లు అలానే వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. ఈవెన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా వర్షాలు అనేవి మనం గమనించగలుగుతామండి. అలానే నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో అలానే మనకు కడప జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు అనేవి గమనించగలుగుతాం. కానీ కోస్తాంధ్ర విషయానికి వస్తే అలానే తూర్పు తెలంగాణ విషయానికి వస్తే అడపాదడపా వర్షాలు ఉంటుందే కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మనకు ఉండే అవకాశాలు లేవు. మనము ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాం. తిరుపతి, నెల్లూరు అలానే ప్రకాశం, గుంటూరు అలానే బాపట్ల, దాంతోపాటుగా కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అలానే కోనసీమ అంటే అమలాపురం అలానే కాకినాడ, అనకాపల్లి, దాంతోపాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అంటే అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే మనం వర్షాలు గమనించగలుగుతాం. అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనము 3వ తారీఖున నుంచి 4వ తారీఖున ఉదయం వరకు అంటే 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి
4వ తారీఖున ఉదయం 9 గంటల వరకు మనము ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అన్న దాని గురించి క్లియర్గా ఈ మ్యాప్ చూస్తే మీకు అవగాహన అనేది వస్తుంది. ఈవెన్ వరంగల్లో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఉంటాయి. తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు ఉంటుంది. ఈవెన్ కొత్తగూడెం, భద్రాద్రి, అలానే వచ్చేసి మిర్యాలగూడ, సూర్యాపేట, ఖమ్మం, దాంతోపాటుగా జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాలన్నింటిలో, ఈవెన్ నిజామాబాద్, నిర్మల్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ చల్లా చదురుగా అంటే అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. మా ఊర్లో పడలేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, అది కష్టం. కానీ విస్తారమైన వర్షాలు వచ్చేసి రాయలసీమలో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఊర్లు కవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకు ఈ ప్రాంతం అంటే రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుందండి. అలానే 4వ తారీఖున నుంచి 4వ తారీఖున ఉదయం అంటే 4th మార్నింగ్ అంటే 4వ తారీఖున ఉదయం నుంచి 5వ తారీఖున ఉదయం 9 గంటల వరకు అంటే ఈ 9 నుంచి 9. సో ఇంతవరకు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే 4వ తారీఖున మధ్యాహ్న సమయంలో కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చల్లా చదురుగా మనకు వర్షాలు ఉంటుంది. అది కూడా మనకేమంటే అక్కడక్కడ మాత్రమే. ఇక్కడ చూసుకుంటే పూర్తి కోస్తాంధ్ర జిల్లాలు అంటే మనకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈ మొత్తంగా ఉన్న ఈ కోస్తా భాగం అంతా మనకేమవుతుందంటే చల్లా చదురుగా అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి నమోదయ్యే సూచనలు కనిపిస్తుంది. కానీ రాయలసీమ జిల్లాలోకి వచ్చేసరికి రాత్రి లేదా అర్ధరాత్రి సమయం 4వ తారీఖున రాత్రి అలానే 5వ తారీఖున ఉదయం సమయంలో మనకు కర్ణాటకకి ఆనుకోనున్న ప్రాంతాలు అంటే బెంగళూరు ప్రాంతం అలానే బళ్ళారి ప్రాంతాన్ని ఆనుకోనున్న ప్రాంతాలు ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని ఇక్కడ పశ్చిమ భాగాలు మాత్రమే విస్తారంగా భారీ వర్షాలు కురిసేదానికి అవకాశాలు అయితే 4 నుంచి 5వ తారీఖున కనిపిస్తుంది. ముందేమో మొత్తం కర్నూలుతో పాటుగా నంద్యాలలో కూడా వర్షాలు ఉంటుంది. కానీ 4 నుంచి 5కు వచ్చేసరికి వర్షాలు అనేవి కిందకి వెళ్ళిపోయే అవకాశాలు అంటే ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది. అలానే మరోవైపున తెలంగాణలో కూడా వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందంటే పూర్తిగా ఆగిపోవడం అనేది జరగదు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 తారీఖున వెళ్ళేసరికి మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇప్పుడు మరొక రోజుకి వెళ్దాం 5 నుంచి 6వ తారీఖున. సో 5th నుంచి 6థ్కి వెళ్ళేసరికి ఒక్కసారి మనం గమనించగలిగితే 5th నుంచి 6th ఈ మధ్యలో వెళ్తే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పెరుగుతుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలంటే ఒక ఉత్తరాంధ్ర ఒకటే కాదు, ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలంటే ఎన్టీఆర్, ఏలూరు, అలానే మనకు ఏమంటే ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, దాంతోపాటుగా అనకాపల్లి, విశాఖపట్నం అంటే నగర శివారు ప్రాంతాలు అంటే నగరంలో తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నగర శివారు ప్రాంతాలు అంటే ఉదాహరణకి అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, లేకపోతే మనకు నగరానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో మనకు చల్లా చదురుగా వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. దాంతోపాటుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే 5వ తారీఖున మధ్యాహ్న సమయం, 5వ తారీఖున సాయంకాలం సమయంలో మనము వర్షాలు గమనించవచ్చు. అలానే రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే చాలా అక్కడక్కడ మాత్రమే, మనం ఇంకా స్పెసిఫిక్గా ఈ ప్రాంతంలో వర్షాలు ఉంటుందని మనము గట్టిగా చెప్పలేము. కాబట్టి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి తగ్గుముఖం పడుతుంది. అంటే ఎక్కడా మనకు ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ అనేది ఉండదు. అలానే ఒకసారి మనము ఎండలు కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3వ తారీఖున అర్ధరాత్రి అలానే 4వ తారీఖున ఉదయానికి విస్తారంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతుంది. కాబట్టి రాయలసీమ జిల్లాలతో పాటుగా అక్కడక్కడ కోస్తాంధ్రలో కూడా వర్షాలు పడుతుంది. కాబట్టి టెంపరేచర్స్ అంటే ఉదయం సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా డమాలను పడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఏ ప్రాంతాల్లో డమాలను పడిపోతుందంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయం మాత్రం ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఈరోజు అంటే 2 ఏప్రిల్ మధ్యాహ్న సమయంలో చాలా ప్రాంతాలు అంటే తుని, నందిగామ, విజయవాడ, రెంటచింతల, తిరుపతి, అనంతపురము, కడప, కర్నూలు ఈ అన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అనేది బాగా 36 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ 36 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే నేను రెడ్ కలర్ మార్క్ చేశాను. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉంది. ఒకసారి మనము 4th ఏప్రిల్ మనం ఒక్కసారి గమనిస్తే అంటే ఎల్లుండి 4th ఏప్రిల్ మనం ఈరోజు 2వ తారీఖున 4వ తారీఖున ఒకసారి గమనిస్తే నందిగామలో 37.8 నుంచి 33 డిగ్రీస్కి టెంపరేచర్ పడిపోయింది. అంటే చాలా తక్కువగా పడిపోయింది. అలానే రెంటచింతలలో కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతుంది. దాంతోపాటుగా మదనపల్లి, అనంతపురం, కడప, కర్నూలు
ఈ అన్ని ప్రాంతాల్లో ఎక్సెప్ట్ కడపలో మనకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది కాబట్టి కడప ఒక్కటి పక్కన పెడితే మదనపల్లి, అనంతపురం, కర్నూలు ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా 6 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి పడిపోవడం జరుగుతుంది. అంటే 38 నుంచి 33 అనంతపురం. అంటే చాలా మటుకు చూసుకుంటే 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతే జనాలందరికీ ఉపశమనం ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్లో మార్క్ చేసిన ప్రాంతాలన్నింటిలో ఉపశమనం అనేది 100% ఉంటుంది. అలానే కొంచెం మనం 5వ తారీఖున వెళ్ళేసరికి కాస్తంత వర్షాలు తగ్గుముఖం పడుతుంది కాబట్టి అంత విస్తీర్ణంగా అంత విస్తారమైన వర్షాలు ఉండవు కాబట్టి ఉష్ణోగ్రతల్లో మళ్ళా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదేం వర్షాకాలం కాదు, ఒక్కసారి వర్షం పడితే అంత టెంపరేచర్ అంతా కంట్రోల్కి వచ్చేదానికి. ఎండాకాలం కాబట్టి ఎంత వర్షం పడ్డా ఒక్కరోజు ఎండ కాసిందంటే మళ్ళీ ఎండాకాలం మొదలైనట్టే మనకు అనిపిస్తుంది. సో ఒక్కరోజు 4వ తారీఖున ఒక్కరోజు ఈ ప్రాంతాల్లో ఈ బ్లూ కలర్ మార్క్ చేసిన ప్రాంతాల్లో ఉపశమనం ఉండే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని మోడల్స్ని ఒకసారి తిరిగేసి మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలానే చివరిసారిగా ఒక్కసారి మనం గమనిస్తే ఈ వారం తీసుకుంటే సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉండే విధంగా అన్ని వెదర్ మోడల్స్తో పాటు ECMWF అంటే యూరోపియన్ వెదర్ మోడల్ సంస్థల వాళ్ళు కూడా మనకు చూపిస్తున్నారు. క్లియర్ కట్గా తీసుకుంటే పూర్తి దక్షిణ భారతదేశంలో చాలా మట్టుకు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటుంది. ఎక్సెప్ట్ కోస్తాంధ్ర ప్రాంతం తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినామంటే మనకు కోస్తాంధ్ర ప్రాంతంలో సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువ ఉంది. మిగిలిన రాయలసీమ ఇవన్నీ తీసుకుంటే, రాయలసీమ, తెలంగాణ అన్ని తీసుకుంటే సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. కాబట్టి అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఎండలు ఎట్లాగో మనకు ఉంటుంది, కానీ వచ్చే 1-2 రోజుల వర్షాల్లో పిడుగుపాట్లు అనేవి ఎక్కువగా ఉంటుంది. మీరు కానీ మీ యొక్క హౌసెస్ కానీ అలానే ఇంట్లో ఆవులు, పశువులు, లేకపోతే వచ్చేసి ఇంట్లో పిల్లలు, వీళ్ళని ఇంట్లోనే ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా సురక్షిత ప్రాంతాలు అంటే ఏంటంటే ఒక షెడ్ లేకపోతే ఏదన్నా ఒక ఇండోర్లో ఉంటే, అంటే లోపల బయట కాకుండా లోపల ఉండడం అనేది చాలా సురక్షితం. చెట్ల కింద కానీ లేకపోతే ఓపెన్ గ్రౌండ్లో కానీ ఉండడం చాలా 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 ప్రమాదకరం. ఒకవేళ మీరు ఓపెన్ గ్రౌండ్లో అంటే ఒక గ్రౌండ్లో ఎక్కడైనా ఇరుక్కపోతే గ్రౌండ్ మీద పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రౌండ్ మీద అట్లే నిల్చుకుంటే లైట్నింగ్ వచ్చి డైరెక్ట్గా పడుతుంది. కాబట్టి గ్రౌండ్ మీద అట్లా పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సేఫ్టీ ప్రికాషనరీ స్టెప్స్ అనేవి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో వచ్చే ఈ యొక్క థండర్ స్టార్మ్ పీరియడ్లో మీరు జాగ్రత్తలు వహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.